హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాలు ఎప్పుడో ఒప్పుకున్నారు. పాలిటిక్స్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేయడం ఆలస్యమైంది. అందుకనే ఇప్పుడు ఈ 3 సినిమాల షూటింగ్స్కు కంప్లీట్ చేశాడు. వీరమల్లు థియేటర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఓజీ వచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఓజీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే పవన్ కొత్త సినిమా గురించి కూడా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఓజీ అప్డేట్ ఏంటి? పవన్ కొత్త సినిమా న్యూస్ ఏంటి? పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్న మూవీ ఓజీ. సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉంది. అయితే ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసేశారు. ఆగస్టు 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ఇప్పుడు మరింతగా ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన సినిమాలో ఒకటి సురేందర్ రెడ్డితో సినిమా. ఈ మూవీని పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేకుండా ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కూడా లైన్లోకి వచ్చేస్తుందట. అయితే సురేందర్ రెడ్డి ముందు చెప్పిన కథకు ఎక్కువ డేట్స్, భారీ బడ్జెట్ అవసరం ఉండటంతో దాన్ని పక్కన పెట్టేసి ఒక తమిళ రీమేక్ ని పవన్ సూచిస్తున్నట్లుగా తెలిసింది. రాజకీయంగా తను ఇప్పుడున్న బిజీలో ఎక్కువ స్ట్రైట్ ఫిలిమ్స్ చేయలేనని, వేగంగా పూర్తయ్యే ఛాన్స్ ఉన్న రీమేక్ల మీద దృష్టి పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదని సూరికి చెప్పినట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే ఏజెంట్ సినిమాతో దారుణమైన డిజాస్టర్ చూసిన తర్వాత ఇంతవరకు కొత్త సినిమా సెట్ కాలేదు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా రీమేక్ మూవీ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుచేత పవన్తో సినిమా చేయడానికి ప్లానింగ్ జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి రామ్ తుల్లిరి నిర్మాత. ఆయన ఓ 5-6 ఏళ్లుగా వెయిటింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేలోపు 1-2 సినిమాలు చేయాలి అనుకుంటున్నారట. ఆ 2 సినిమాల్లో సురేందర్ రెడ్డితో ఉంటుందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.